టీమిండియా ఆస్ట్రేలియా మధ్య బొడ్డ గవస్కర్ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటికే 4 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ఇందులో టీమిండియా 1 మ్యాచ్లో గెలవగా ఆస్ట్రేలియా 2 మ్యాచెస్లో విజయం సాధించింది. సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది. ఇప్పటికే సిరీస్ గెలిచే ఛాన్స్ కోల్పోయింది టీమిండియా. ఇక మిగిలింది సిరీస్ ని సమం చేసే అవకాశం మాత్రమే. ఇక చివరిదైన 5వ టెస్ట్ జనవరి 3వ తేదీన సిడ్నీలో జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియాకు సిరీస్ ని సమం చేసే అవకాశం ఉంది. ఓడినా లేదా మ్యాచ్ డ్రా అయినా సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్లో మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలి. ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయాన్ని సాధించాలి. ఇక 5వ టెస్టుకు టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, శుభమన్ గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ లాంటి ప్లేయర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సిడ్నీ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అతని ప్లేస్లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభమన్ గిల్ ని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా తప్పక బ్యాటింగ్ లో రాణించాలి. ఈ సిరీస్లో ఎక్కువగా టీమిండియా బౌలింగ్ మీదే ఆధారపడుతుంది. బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ బ్యాటర్స్ విఫలమవుతున్నారు. ఇక 4వ టెస్టులో జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మాత్రమే రాణించారు. ఇక 2వ ఇన్నింగ్స్లో ఒక జైస్వాల్ మాత్రమే ఆదుకునే ప్రయత్నం చేసి ఒంటరి పోరాటం చేశారు. మిగిలిన బ్యాటర్స్ అంతా అట్టర్ ఫ్లాప్ అవడంతో టీమిండియా ఓటమి చూసింది. కాబట్టి 5వ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో రాణించాలి. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ బ్యాటింగ్కి పనిచెప్పాలి. వీళ్ళిద్దరికీ ఇదే ఆఖరి ఆస్ట్రేలియా టూర్ అయ్యే అవకాశము ఉంది. కాబట్టి చివరి మ్యాచ్లో అయినా మీరు బ్యాటింగ్తో సత్తా చాటాలి. అలాగే తుది జట్టులోకి చోటు వస్తే శుభమన్ గిల్ కూడా తన బ్యాట్తో పరుగులు వరద పారించాలి. ఇక ఫామ్లో ఉన్న జైస్వాల్ మరొకసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అలాగే కేఎల్ రాహుల్తో పాటు ఈ సిరీస్లో వరుసగా విఫలమవుతున్న రిషబ్, నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్లో కూడా టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. ఫాస్ట్ బౌలర్లో బుమ్రా ఒక్కడే కంటిన్యూగా రాణిస్తున్నారు. ఇక సిరాజ్, ఆకాష్ దీప్ మంచిగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వికెట్లను త్వరగా తీయడంలో విఫలమవుతున్నారు. వీరిద్దరు కూడా మంచి ప్రదర్శన చేస్తే టీమిండియా గెలిచే అవకాశం ఉంది. ఏదేమైనా సిరీస్ పోకుండా ఉండాలంటే టీమిండియా ఖచ్చితంగా 5వ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. ఈ మ్యాచ్ జనవరి 3వ తేదీన సిడ్నీలో ఉదయం 5 గంటలకు స్టార్ట్ కానుంది. మరి చివరి టెస్ట్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుంది, విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.